హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో బెండకాయతో ఫ్రై చేస్తున్నాను. అది కూడా పల్లీలు వేసి. చాలామందికి ఇష్టమే ఉంటుంది ఇలా బెండకాయ వేసి ఫ్రై చేస్తే. ఇంకా దానికోసం వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. అంటే మనం కర్రీ చేసేది కాకుండా ఫ్రై చేసుకునే ప్యాన్స్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోండి. దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మన పల్లీలు ఫస్టే వేయించుకోవాలన్నమాట. ఇలా రెడ్డిష్ అవ్వాలి పల్లీలు. ఇలా రెడ్డిష్ అవ్వగానే తీసి పక్కకు పెట్టుకోండి. చూసి వేయించుకోండి, మాడిపోకూడదు. మాడిపోతే పల్లీలు టేస్ట్ బాగుండదనమాట. ఇంకా అదే ఆయిల్లో శనగపప్పు, మినపప్పు ఎక్కువ వేసుకోండి. ఫ్రై కదా, పప్పులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. అవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించుకోండి. అవి చిటపటలాడిన తర్వాత అందులో వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. అది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇప్పుడు బెండకాయలని వాష్ చేసిన తర్వాత కట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచితే జిగురు ఉంటుంది కదా, బెండకాయల నుంచి కుక్ అయ్యేటప్పుడు జిగురులాగా వస్తుంది కదండి, అది రాకుండా ఉంటుందన్నమాట. వస్తుంది కానీ అంత ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినంత అంత రాదనమాట. సో హాఫ్ అన్ అవర్ కట్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఇలా ఒక 10 మినిట్స్లో ఇలా జిగురంతా వెళ్ళిపోతుందన్నమాట. దాంట్లో పసుపు వేసుకుంటున్నాను నేను. కర్రీకి అయితే మనం కట్ చేసుకోగానే వండుకోవచ్చండి. ఫ్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాల్సిందే. అలా అయితేనే జిగురు రాకుండా ఉంటుంది. బెండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాను. అవి వేసిన తర్వాత వెంటనే కొత్తిమీర వేసుకోండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇలా కొత్తిమీర కూడా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మనం కారం వేస్తున్నాను. అందులో మీకు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. ఇంకా దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఫ్రైకి. అంతే, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కలుపుకొని దించేసుకుంటే సరిపోతుందండి. మన ఎంతో క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇంకా మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. బాయ్.